ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 53వ భాగం. లారీలో నిలబడి ఉన్న జనంలో నుంచి 10 మంది గబుక్కున కిందికి దూకారు. రాకండి, దగ్గరికి రాకండి, వచ్చారంటే శిరస్సులు పగిలిపోతాయి. పైకెత్తిన రాయిని ముందుకి వెనక్కి ఊపుతూ హెచ్చరించాడు పిచ్చి పూజారి. అయ్యా, అర్ధరాత్రి రోడ్డుకడ్డంగా ఏమిటీ గోల? తప్పు కదా, వెళ్ళిపోండయ్యా, మీకు నమస్కారం. అరిచి కేకలు పెడితే రాయి వచ్చి గుండెల మీద పడుతుందన్న అనుమానంతో మర్యాదగా అన్నాడు ఒక మనిషి. బాజిరెడ్డి వట్టి చప్పిడి ముఖంవాడు, సన్నాసి, చేతకాని చవట, నమ్మకద్రోహి, వాడికి రోజులు మూడినై అన్నాడు పిచ్చి పూజారి. అయ్యా, మేము వేరు. మాకు మీరు చెబుతున్న బాజిరెడ్డి సారుకు ఎటువంటి సంబంధం లేదు. మా దారిన మమ్మల్ని పోనీయండి, మరోసారి మర్యాదగా అన్నాడా మనిషి. నాకు తెలుసు, ఎవరో ఎటువంటి వాళ్ళో అన్నీ తెలుసు కాబట్టే చెప్పటం కోసం వచ్చాను. మీ బాజిరెడ్డికి నూకలు చెల్లిపోయినాయి అన్నాడు పూజారి. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టు మేమా సారుకు చెబుతాం. ముందు మీరు పక్కకు జరిగి దారివ్వండి అన్నాడా మనిషి. ఏంట్రా బతిమాలుడు, ఏసై మెడమీద, లాగే పక్కకి అని బిగ్గరగా అరవబోతున్న డ్రైవర్ భుజం మీద చెయ్యి వేసి బలంగా అదిమాడు పక్కనే ఉన్న మనిషి. నీగోలేంట్రా, అతని కేసి తిరిగి గైమని అరిచాడు డ్రైవర్. చూడన్నా, గుడివైపు చూడు హెచ్చరించాడా మనిషి. అటుకేసి తల తిప్పిన డ్రైవర్కి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్న 10 మంది కొత్త మనుషులు కనిపించారు. అన్నా, ఈళ్ళెవరో మనకి తెలిసిన వాళ్లు కాదు, ముఖాలు కొత్తగా ఉన్నాయి చిన్నగా అన్నాడు పక్కన ఉన్న మనిషి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్న ఆ మనుషుల్ని చూడగానే తను ఎత్తి పట్టుకుని ఉన్న కొండరాయిని అవతలకు విసిరేశాడు పిచ్చి పూజారి. నా తల్లి నాకు చెప్పిందిరా, ఇక్కడ్నుంచి మీకు భజన కార్యక్రమం మొదలు పెద్దగా నవ్వాడు. స్వామి, బాజిరెడ్డి మనుషులేనా వాళ్ళు? అదో రకమైన యాసతో అడిగాడు గుడి దగ్గర్నుంచి వచ్చిన వాళ్లలో ఒకతను. అవును, అందరూ ఆ చవట సన్నాసి జనమే అన్నాడు పూజారి. ఈ చిమ్మ చీకటిలో ఎలా తెలిసింది మీకు? ఆశ్చర్యంగా అడిగాడు అతను. పొద్దుటి నుంచి ఇదే పని మీద ఉన్నాను. ఎవరో ఒకరు వస్తారని తెలుసు, వచ్చారు, మీ పని మీరు చూసుకోండి అంటూ ఉన్నట్లుండి గుడి దగ్గరికి తీసుకుపోయే కంకర్ రోడ్డు మీదికి పరుగు తీశాడు పిచ్చి పూజారి. లారీ గేర్లు మార్చబోయాడు డ్రైవర్. వెంటనే అంతవరకు పూజారి నిలబడి ఉన్న స్థానంలో తను నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాళ్లలో మనిషి. మా బసవప్పని ఏదో పని మీద పిలిపించారు. తను ఏమైపోయాడో తెలియటం లేదు. ఎక్కడ ఉన్నాడు? లారీ విండో దగ్గరికి వచ్చి డ్రైవర్ని అడిగాడు ఇంకో మనిషి. లావుపాటి గులకరా ఏదో గొంతుకు అడ్డం పడినట్లయింది డ్రైవర్కి. మేం అర్జెంటు పని మీద పోతున్నాం. పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఇటుగానే వస్తాం, అప్పుడు మాట్లాడుకుందాం అంటూ మరోసారి గేర్ మార్చబోయాడు. కంటికి కనిపించనంత వేగంతో కదిలింది ఆ మనిషి చేయి. చట్మని తెరుచుకుంది డోర్. ముళ్లకంప మాదిరి రోడ్డు మీద పడిపోయాడు డ్రైవర్. అది చూసేసరికి ఆవేశం హద్దులు దాటిపోయింది రోడ్డు మీద ఉన్న బాజిరెడ్డి జనానికి. కొట్టండి, కొట్టండి అని కేకలు పెడుతూ తమ మనిషిని కిందికి లాగిన శాల్తీ మీదికి ఎగబడ్డారు. లారీలో నిలబడి చూస్తున్న వాళ్లకి కూడా అంటుకుంది ఆ ఆవేశం. తోడేళ్ల మాదిరి ఒకేసారి కిందికి దూకారందరూ. ఒక్క క్షణం ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా అరుపులతో కేకలతో మార్మోగిపోవటం మొదలైంది. 40 మందికి పైగా ఉన్నారు బాజిరెడ్డి జనం. 10 మంది మాత్రమే ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. 10 క్షణాల్లో తలలు పగిలి కాళ్ళు చేతులు విరిగి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉండాలి. ఒంటికి అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ పైకి లేచిన డ్రైవర్ లెక్క ప్రకారం తలకిందులైపోయింది అతని అంచనా. లారీలో నుంచి దూకిన జనాన్ని చూడగానే తమ దుస్తుల్లో నుంచి నిగనిగలాడుతున్న రివాల్వర్లు తీసి గాలిలోకి పేల్చారు 4 కొత్తవాళ్లు. గుండెలు జలధరించిపోయాయి బాజిరెడ్డి జనానికి. ధైర్యం దిగజారిపోయింది.
ఎవరికి వారుగా గిరుక్కున పక్కకు తిరిగి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి పొదల్లోకి పారిపోయారు. అందరితో పాటు తను కూడా అదే పని చేయబోయిన డ్రైవర్కి మాత్రం లభించలేదు ఆ అవకాశం. అతని షర్ట్ని బిగించి పట్టుకుని లారీ బోనెట్ కేసి నెట్టాడు ఒక మనిషి. మా బసవప్ప ఎక్కడున్నాడు అడిగాడు. వణుకుతున్న కంఠాన్ని ఎంతో ప్రయత్నం మీద అదుపులోకి తెచ్చుకుని హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్. బసవప్ప అందులోకి చేర్చబడిన కారణాన్ని కూడా చాలా కలర్ఫుల్గా వర్ణించి చెప్పేవాడే. కానీ లారీని వెనక్కి తిప్పి నడిపించు, మేం ఫాలో అవుతాం అంటూ కంకర రోడ్డు మీదికి పోయి దూరంగా రోడ్డు మీదికి కనిపించకుండా నిలబెట్టి ఉంచిన తమ జీప్ కారును తీసుకువచ్చాడు ఒకతను. బసవప్పకి అటువంటి గతి పట్టించిన వాడి అంతు చూడటానికే మేం బయలుదేరాం, ముందా పని పూర్తి చేసి అంటూ వారి అటెన్షన్ని తమ పని మీదికి డైవర్ట్ చేయటానికి ప్రయత్నించాడు డ్రైవర్. ముందు మా బసవప్ప, తర్వాత నీ పని, తిప్పు లారీని అంటూ అతన్ని స్టీరింగ్ ముందుకు నెట్టి తాము కూడా క్యాబిన్లో సెటిల్ అయ్యారు ఇద్దరు. ఒక్క ఫోన్ చేసుకొని అంటూ తన ఫోన్ని బయటకు తీశాడు డ్రైవర్. ఉన్నట్లుండి విచిత్రంగా మారిపోయిన సిచ్యువేషన్ గురించి బాజిరెడ్డి సారుకు రిపోర్ట్ చేసి హెచ్చరించాలని అతని ఉద్దేశం. మరోసారి కంటికి కనిపించనంత వేగంగా కదిలింది అంతకుముందు అతన్ని కిందికి లాగిన మనిషి చేయి. గింగిరాలు తిరుగుతూ పోయి రోడ్డు మీద పడి ముక్కలు ముక్కలై ఎందుకూ పనికి రాకుండా పోయింది ఫోన్. రెండో మాట లేకుండా లారీ వెనక్కి తిప్పి వచ్చిన దారినే సిటీ వైపు నడిపించాడు డ్రైవర్. మరో 10 నిమిషాలు వెయిట్ చేశారు రోడ్డుకు దూరంగా పారిపోయిన బాజిరెడ్డి జనం. లారీ వెనకే బయలుదేరిన జీప్ కారు శబ్దాలు కూడా వినిపించకుండా పోయిన తరువాత ఒకరి తర్వాత ఒకరు మళ్లీ రోడ్డు మీదికి వచ్చారు. ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎటుపోదాం? అందరూ పోగుపడిన తరువాత రోడ్డు అంచు మీద చతికిలపడుతూ అడిగాడు వారిలో ఒకతను. కాళ్లు కొట్టుకుంటూ మనం రాయుడుపల్లి పోయేసరికి తెల్లారిపోతుంది. నడిచి నడిచి ఒంట్లో ఉన్న ఓపికంతా గుంటలో పెట్టి గంట కొట్టేస్తుంది. తేరుకోవటానికి తెప్పరిల్లటానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల వాడు మనకి వాసన కూడా తగలనంత దూరం వెళ్ళిపోతాడు అన్నాడు మరో మనిషి. ఆడెవడోగాని మహా గట్టిపిండం మాదిరిగా ఉన్నాడు. బాజిరెడ్డి సారుకు అదే పనిగా మెంటల్ తెప్పించేస్తున్నాడు అన్నాడు మూడో మనిషి. అరే, మెంటలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు గనక జీపు కారోళ్లు బసవప్ప దగ్గరికి పోయి ఆడు కళ్ళు తేలేసి ఉండటాన్ని చూస్తే బాజిరెడ్డి సారు పరిస్థితేంటి అడిగాడు ఇంకో మనిషి. వాళ్ళెవరై ఉంటారు? ఉన్నట్లుండి తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు మొదటి వ్యక్తి. ఓరిని, ఇంకా నీ మొద్దుబుర్రకు అర్థం కాలేదా? గువ్వలగుట్ట గ్రనేట్ మైన్స్కి చెందిన మనిషా బసవప్ప. వాళ్లు కూడా అక్కడి వాళ్లే, సందేహం అనవసరం అన్నాడు రెండో మనిషి. బసవప్పని పిలిపించిన సంగతి బాజిరెడ్డి సారు మనకెవరికీ చెప్పలేదు. అసలతను ఈ గుడి దగ్గరికి వస్తాడని కూడా మనకి తెలియదు. ఎక్కడో ఉన్న ఆ మైన్సోళ్లకెలా తెలిసిందో అనుమానం వ్యక్తం చేశాడు ఒకడు. ఫోను దెబ్బలు తినకముందు ఈళ్లలో ఎవడికో బసవప్ప ఫోన్ చేసి తను ఇక్కడ ఉన్నట్టు చెప్పి ఉంటాడు. ఎంతకీ వెనక్కి రాకపోయేసరికి ఆళ్లు సరాసరి ఏడకే వచ్చి కూర్చొని ఉంటారు అంటూ అదిరిపడినట్టు ఒక్కసారిగా మాటలాపాడు గుంపులోని ఇంకో వ్యక్తి. ఏంట్రా, ఏమైంది? ఆశ్చర్యంగా అడగబోయి తాను కూడా ఆ మాటల్ని మింగేశాడు మరొకతను. అతనితో పాటు అందరూ కంకర్ రోడ్డు వైపు చూశారు. పొడవాటి చెట్టు కొమ్మనొకదాన్ని భుజం మీద పెట్టుకుని చిద్విలాసంగా నడుచుకుంటూ వస్తున్నాడు పిచ్చి పూజారి. అరే, నోళ్లు తెరవద్దు ఎవరు, ఎంత రెచ్చగొట్టినా సమాధానమివ్వొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చిన్న కంఠంతో అందరినీ హెచ్చరించాడు అప్పటికప్పుడు ఆ గుంపును లీడ్ చేసే బాధ్యతను తీసుకున్న మనిషి ఒకతను. ఏంటర్రా, ఏం చేస్తున్నారు నడి రోడ్డు మీద? ఏమైపోయింది మీ లారీ? దగ్గరికి వస్తూనే నవ్వుముఖంతో అడిగాడు పిచ్చి పూజారి. రిపేర్ వచ్చిందయ్యా, వెనక్కి తీసుకుపోవాల్సి వచ్చింది. వచ్చేస్తుంది మళ్ళీ, రాగానే మేము వెళ్ళిపోతాం వినయంగా చెప్పాడు తనకు తానే లీడర్గా వ్యవహరించదలుచుకున్న మనిషి. రిపేరు మీ లారీకి కాదురా, దాన్ని నా మీదికి నడపాలని మహా తపన పడిపోయిన ఆ డ్రైవర్ గాడికి వచ్చింది. వాడిని పంపించిన మీ బాజిరెడ్డి సారుకు ఇక రాబోతుంది నవ్వుతూనే అన్నాడు పూజారి.
మీరు పెద్దవాళ్ళు, అట్టాంటి మాటలు మంచిగా ఉండవు కదా. సన్నగా గొణిగాడు సెల్ఫ్ మేడ్ లీడర్. మంచిగా ఉండంది ఎవరికిరా, మీకా నాకా? ఆ బాజిరెడ్డి అంతు చూడటానికి ఆత్రంగా ఎదురుచూస్తున్న తల్లికా? ఎవరికిరా? కోరగా చూస్తూ అడిగాడు పూజారి. చేతుల్ని ఉపయోగించలేదు గాని ఉపయోగించి నోటిని గట్టిగా అదుముకున్నట్టు ఠక్కున మాటలు ఆపేశాడు ఆ మనిషి. గబ్బిలాల మాదిరి ఈ చిమ్మ చీకట్లో ఇక్కడ తచ్చట్లాడటం అనవసరం. పదండ్రా పోదాం అంటూ తనంతట తనే సిటీ వైపు నడక మొదలుపెట్టాడు. రెండవసారి చెప్పించుకోకుండానే గబగబా లేచారు రోడ్డు మీద చతికిలపడిన వాళ్ళు. పూజారి వైపు చూడను కూడా చూడకుండా అతని వెనకే అడుగులు వేశారు. వెళ్ళండిరా, త్వరగా వెళ్ళండి. గువ్వలగుట్ట గ్రనేట్ మైన్స్ వాళ్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలి కదా. పరిగెత్తండి. పకపక నవ్వుతూ అన్నాడు పూజారి. తన వెంట తీసుకువచ్చిన చెట్టు కొమ్మను ఒక పక్కన పడేసి తను రోడ్డంచు మీద చతికిలపడి కూర్చున్నాడు. 6 అడుగుల దూరంలో నుంచి అవతలికి పోతూ 2 క్షణాల పాటు ఆగి అతని వైపే చూసింది ఒక పెద్ద పాము. అతను తనను గమనించే లోపుగా పక్కనే ఉన్న పొదల్లోకి పోయి అదృశ్యమైంది. అవసరమైన వాళ్లకి సరైన వైద్యం అందించటం కోసమే కట్టించిన హాస్పిటల్ ఇది. ఇక్కడ వైద్యం అందించటమే ముఖ్యం. డబ్బులు సంపాదించటం అనే కాన్సెప్ట్కి చాలా దూరంగా ఉంటుంది హాస్పిటల్. గుంపుగా లోపలికొచ్చి రఫ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేసిన కొత్త ముఖాల వాళ్లందరికీ నాయకుడి మాదిరిగా కనిపిస్తున్న మనిషికి చెప్పాడు నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ ఒకతను. మా బసవప్పని తెచ్చి ఇక్కడ చేర్పించారని ఈ పిడత ముఖం వాడు చెబుతున్నాడు. ఎక్కడ పెట్టారు మా బసవప్పని? కరకరలాడుతున్న కంఠంతో అడిగాడా నాయకుడు. మీ బసవప్ప ఒక్కడినే కాదు, ఇంకా ఉన్నారు. అందరి పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉన్నది. అల్లంత దూరంలో ఉన్న ఐసీయూ వైపు చేయి చూపిస్తూ చెప్పాడు డాక్టర్. పరుగులాంటి నడకతో అటు పోయారు ఆ జనంలో నలుగురు. 2 నిమిషాలు గది బయటనున్న గ్లాస్ విండో దగ్గర నిలబడి వెంటనే వెనక్కి వచ్చేశారు. ఆ బాజిరెడ్డికి ఫోన్ చేయప్ప, మనోడు మనకి దక్కుతాడని మాకు అనిపించటం లేదు. వస్తూనే చెప్పాడు వారిలో ఒకతను. చేయరా, మీ సార్కి ఫోన్ చేయి, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. బాజిరెడ్డి డ్రైవర్కి ఆజ్ఞ ఇచ్చాడు నాయకుడు. సారు, నా ఫోన్ ఆ రోడ్డు మీద. మాటల కోసం తడుముకుంటూ నత్తులు కొట్టాడతను. తన దుస్తుల్లో నుంచి ఫోన్ తీసి అతనికి అందించాడు నాయకుడు. చెయ్ అంటూ కమాండ్ చేశాడు. పీడికల వచ్చి మంచం మీద నుంచి పడిలేచిన తరువాత కుదురుగా నిద్రపోలేకపోయాడు బాజిరెడ్డి. 10 క్షణాల పాటు నిద్ర పట్టినట్టే పట్టి అంతలోనే వచ్చేయటం మొదలుపెట్టింది మెలకువ. లాభం లేదురా, ఇవాళ ఎందుకనో ఒకటే ఇదిగా ఉంది. మంచానికి అటూ ఇటూ కాపలాగా కూర్చున్న వాళ్లతో చెబుతూ లేచి కూర్చున్నాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పని చిటికలో పూర్తయిపోతే అలాగే ఉంటుంది సారు, నిద్ర పట్టదు. తాము కూడా లేచి నిలబడుతూ అన్నారు వాళ్ళు. తాగింది సరిపోలేదురా, ఇంకో 2 గ్లాసులు పుచ్చుకుంటే సరిపోతుంది. దానంతటదే తన్నుకుంటూ వచ్చేస్తుంది నిద్ర అంటూ మంచం దిగాడు బాజిరెడ్డి. మంచం పక్కనే బల్ల మీద ఉన్న అతని ఫోన్ సరిగ్గా అప్పుడే మోగింది. ఇంత రాత్రివేళ ఎవరు? నాకు నిద్ర పట్టటం లేదని ఊరంతా తెలిసిపోయిందా ఏమిటి? చూడెవరో చిరాగ్గా అన్నాడతను. చేతిని చాచి ఫోన్ అందుకున్నాడు ఒక మనిషి. సంపంగి చేస్తున్నది సారు అన్నాడు. ఇంతకు ముందే కదరా తను వచ్చి వెళ్ళింది, ఇంతలోనే చేయటమేమిటి? కొంపదీసి ఆ చెప్పి ముఖం వాడు తిరిగొచ్చేశాడా? ఆశ్చర్యంగా అడుగుతూ చేయి జాచాడు బాజిరెడ్డి. కనుక్కోండి సారు, వాడే గనుక వచ్చేసి ఉంటే మనోళ్లకి వెంటనే చెప్పాలి. లేకపోతే రాయుడుపల్లి దాకా పోయి దేబి ముఖాలేసుకొని తిరిగొస్తారు అంటూ ఫోన్ అందించాడా మనిషి. ఏంటి సంపంగి? ఆతృత అదుముకోవటానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు బాజిరెడ్డి. ఆడు వచ్చేశాడా? అయ్యగారు, ఆడు రాలేదు. మీకు వెంటనే ఒక మాట చెప్పాలి, అందుకే చేశా. అవతల నుంచి చాలా చిన్నగా గుసగుసగా వినవచ్చింది సంపంగి గొంతు. ఏంటే అది? ఆతృత కాస్త విసుగ్గా మారిపోతుండగా విసురుగా అడిగాడు బాజిరెడ్డి.